ఏఓబీ సరిహద్దు ప్రాంతాల నుంచి సుమారు 75 లక్షల రూపాయల విలువైన గంజాయి ఒరిస్సా నుండి బీహార్కు తరలిస్తుండగా అరకులోయ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో అరకులోయ ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నాగాలాండ్ రిజిస్ట్రేషన్తో కూరగాయల ముసుగులో గంజాయి లోడు తరలించడం గుర్తించారు. వ్యాన్లో చిలగడదుంపలు పైన పెట్టి దాని కింద సుమారు 750 కేజీల గంజాయిని తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ క్లీనర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అరకులోయ పోలీసులు వెల్లడించారు. ఈరోజు అనగా 3/11/2020 అరకువేలి ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బందితో అలాగే మధ్యవర్తులను తీసుకొని మన ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా సుమారు 9 గంటల సమయంలో చటువా నుంచి ఒక వైట్ వ్యాన్ టువర్డ్స్ మన వైజాగ్ వైపు వెళ్తున్న వెహికల్ని ఆపగా వారు ఎస్ఐ గారిని చూసి పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో వారిని పట్టుకోవడం జరిగింది. పోలీసు వారిని చూసి ఎందుకు పారిపోతున్నాడుగా అతను ఇందులో మేము ఇలా స్వీట్ పొటాటో చిలకడ దుంపల లోడుతో పాటుగా గంజాయి కూడా మేము పట్టుకెళ్తున్నాం, అందుకే మాకు భయం వేసి మేము పారిపోతున్నామని చెప్పడం జరిగింది. దాంతో ఎస్ఐ గారు వారి యొక్క మధ్యవర్తుల సమక్షంలో వారి ద్వారా ఆ లోడ్ అంతా కూడా చూడగా అందులో మొత్తం 25 గన్నీ బ్యాగ్స్లో ఒక్కొక్క బ్యాగ్లో 6 ప్యాకెట్స్ చొప్పున ఒక్కొక్కటి 5 కేజీలు చొప్పున మొత్తం 750 కేజీల గంజాయి ఆ స్వీట్ పొటాటో ఆ లోడ్లో ఇందులో కలిపేసి ఇది ఉంది. దీన్ని ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి అందులో ఉన్నటువంటి రాహుల్ కుమార్ మిశ్రా ఇతని బీహార్, అలాగే రాజేష్ పాస్వాన్ ఇతను కూడా బీహార్, అలాగే ఓనర్ సోను కుమార్ ఠాకూర్ ఇతను బీహార్లో ఉంటాడు. ఇతను అక్కడ ఉండి ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా పార్ట్నర్షిప్ మీద ఇక్కడ 15 లక్షలకు మండి ఒరిస్సాలో గంజాయి కొని దీన్ని జార్ఖండ్ అండ్ బీహార్లో అమ్మడానికి తీసుకెళ్తున్నారు. ఇది సుమారుగా 75 లక్షల వరకు బహిరంగ మార్కెట్లో దీని యొక్క ధర పలుకుతుంది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. అలాగే ఈ యొక్క సోను కుమార్ ఠాకూర్ కోసం మేము ఒక టీమ్గా వెళ్ళి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది.